అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఆర్టీసీ బస్టాండ్లో శ్రీశక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆనందరావు, జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సూపర్ 6 లో భాగంగా మరో పథకాన్ని ఆవిష్కరించిన నేతలు. జిల్లాలో 296 బస్సుల్లో 183 బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. అమలాపురం ఎమ్మెల్యే ఐదాబాద్లో ఆనందరావు, జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ రిబ్బన్ కట్ చేసి బస్సును ప్రారంభించిన నేతలు. మహిళలతో పాటు బస్సులో ప్రయాణించిన ఎమ్మెల్యే ఆనందరావు, జిల్లా కలెక్టర్. బస్సులో మహిళలతో ఉచిత బస్సు పథకం ఎలా ఉందని మహిళల్ని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ఉచిత బస్సు అమలు సందర్భంగా అమలాపురం నియోజకవర్గం తరపు నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబుకు, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎమ్మెల్యే ఆనందరావు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో సూపర్ 6 లో భాగంగా మహిళా శక్తి పేరుతో ఆగస్టు 15 రోజున స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ స్వతంత్రంగా ఎలాంటి డబ్బులు పే చేయకుండా ఫ్రీగా రాష్ట్రం అంతా తిరగడానికి ఈవేళ ప్రభుత్వం ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా రాష్ట్రం ఆర్థికంగా బాగోకపోయినా గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాలా తీయించిన చంద్రబాబు గారి యొక్క గొప్ప పనితనంతో రేయంబోలు కష్టపడి పనిచేసే ముఖ్యమంత్రిగా ఒక్కొక్క రూపాయి వేరు కూర్చి ఇవాళ సంపద సృష్టించి ఇన్ని పథకాలను సూపర్ 6 పథకాలను అమలు చేయడంలో భాగంగా ఈ యొక్క ఉచిత బస్సు పథకాన్ని ఇవాళ అమలు చేయడం చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం తరఫున చంద్రబాబు నాయుడు గారికి, కూటమి గవర్నమెంట్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చంద్రబాబు గారి నాయకత్వం, కూటమి నాయకత్వం, మోడీ గారు, జిందాబాద్ మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ.